ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ మాట ఎందుకంటున్నానంటే అంతకుముందు ఒకసారి బాస్ అలా చాలా ఈ మాట ఎందుకంటున్నానంటే నేను రవితేజ గారు ఇప్పటి వరకు ఇక మాస్ మసాలా రొట్ట సినిమాలే తీసుకుంటూ వస్తున్నారమ్మా. కనీసం లేదంటే ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆయన ఒక కంటెంట్ మంచి కంటెంట్ ఉన్న సినిమా అయితే ఆయన నుంచి రావట్లే. యాక్చువల్గా ఆయన అన్ని రకాలుగా చేయగలిగే కెపాసిటీ ఉన్న యాక్టర్. కామెడీ చేయగలరు, డ్యాన్స్ చేయగలరు, అన్ని రకాలుగాను కూడా చేయగలరు. కానీ ఏంటంటే దాని తగ్గట్టు ఒక 7-8 సంవత్సరాల నుంచి మాస్ మసాలా రొట్ట సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. ఆయన కెపాసిటీ ఉండి ఆ విధంగా చేయటం అనేది ఆయన ఫ్యాన్స్ కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన కామెడీ చేయగలరు, యాక్షన్ చేయగలరు, సెంటిమెంట్ చేయగలరు, అన్ని సినిమాలు చేయగలిగి ఒక మసాలా సినిమా చేయటం అనేది చాలామందికి అది ఇష్టం ఉండలేదు. కానీ ఎక్కువ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాగా ఆయన ముందుకెళ్తారని నేను నమ్ముతున్నాను. ఇరుముడి ఫస్ట్ లుక్ చూస్తేనండి ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక పాపని ఎత్తుకొని ఆయన ఐపుస్వామి మాలలో ఉండటం అనేది ఆ పోస్టర్కి ఎంత మంచి అప్లాజ్ వచ్చిందంటే చాలా పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇది నాకు చూస్తే ఏమనిపించిందంటే ఒక 4-5 years బ్యాక్ మాలికాపురం అని ఒక సినిమా వచ్చింది మలయాళం. అదేంటంటే ఉన్ని ముకుందన్ గారు హీరోగా చేసిన సినిమా. అది సేమ్ ఆ రిజంబ్లెన్సెస్ ఏంటంటే ఎక్కువ రిజంబ్లెన్సెస్ ఈ రవితేజ గారి సినిమా కూడా ఉన్నాయి. ఆ విధంగా ఏంటంటే ఈ సినిమా కంటెంట్ ఓరియంటెడ్గా ముందుకెళ్తున్న సినిమాగా నేను అభిప్రాయపడుతున్నాను. ఆ విధంగానే అప్లైజ్ వచ్చిందమ్మా. ఇక మీదట కూడా ఇటువంటి రొట్ట సినిమాలు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టి వేసుకోవాలన్న ఆలోచనలు పక్కన పెట్టుకుని మంచి కంటెంట్తో తీస్తే మంచి పేరుతో ముందుకెళ్తారనేది నేను ఆశిస్తున్నాను. ఇక మీదట వచ్చే సినిమాలు ఈ ఇరుముడితో మొదలయ్యి మంచి కంటెంట్తో ఉన్న సినిమాలు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.